వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ప్రస్తుతం మనము గోళ్లవారి పాలెంలో ఉన్నాము. అయితే కర్నూలు ఘటనలో మృతి చెందిన ఆ కుటుంబం సంబంధించిన ఇల్లు మనం చూస్తున్నాం. అయితే ఆ గ్రామంలో చాలా నిరుపేద కుటుంబము. అయితే ఒక రైతు బిడ్డ, అతను కష్టపడి ఆ రైతు అతన్ని చదివించి ఇంకా చేతికి అతను కొడుకు వచ్చే అతను కానరాని లోకాలకి వెళ్ళిపోయాడు. ప్రస్తుతము ఎవరైతే మృతుడు రమేష్ ఉన్నాడో వాళ్ళ తండ్రి మాల్కొండ కూడా ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడుతున్నాం. నమస్తే మాల్కొండ గారు, మీకు ఎప్పుడు తెలిసింది ఏంటి? పొద్దున్న చాలా జోకాలు తెలిసింది సార్, చెప్పింది సార్. అప్పుడు తెలిసింది బయటకి ఇంకా బాగా ఏడుస్తే ఇంకా ఎవరంతా రోజులు పడిపోయారు. మీకు ఎంతమంది పిల్లలు? మీరు ఏం చేసేవాళ్ళు మామూలు ఇది సార్, బర్రె పెట్టుకొని ఊరేస్తున్నాం. వాళ్ళు ఆడిపోతున్నాను సార్ బెంగళూరులో. కొడుకుని చదివించావు, పిల్లల్ని కూడా? ఆ పిల్లలు కూడా చదువుకుంటున్నారు సార్. అంటే మనవరాల్ని ఇచ్చి పెళ్లి చేసావా రమేష్ ని? చేసిన సార్. ఓకే. అంటే బెంగళూరు అంటే ఈ మధ్యన ఏమైనా దీపావళి పండుగ వచ్చాడా మీ కొడుకు? వచ్చింది సార్. ముందు వచ్చి పిల్లోళ్ళు ఇప్పించిపోయింది సార్. ఆ పిల్లోళ్ళు వచ్చి ఇప్పించే 10-15 రోజులు ఉన్నారు సార్. పిల్లోళ్ళు ఇక్కడే ఉన్నారు. మళ్ళీ మనవరాలు తీసుకొని రమ్మ బళ్ళు స్టార్ట్ అయినాయి. ఆమెను పండగ కూడా దీపావళికి ఇక్కడే ఆనే ఉన్నారు సార్. పిల్లలు మాత్రం చనిపోయిన 2 పిల్లలు తాత దగ్గర ఉన్నారు. ముందు ఉన్నారు సార్. మళ్ళీ పోయారు. అది ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏమి అందరూ వచ్చారు సార్. పొద్దున్న తెల్లారెళ్ళకి వచ్చిండు. ఇక్కడనే ఉన్నారు సార్, చేస్తా ఉన్నారు. సార్ వచ్చిండు, దండం పెట్టుకుని వచ్చిండు. కాకర్ల సురేష్ గారు వచ్చిండు సార్. మా ఇంట్లో కానీ ఇప్పుడు కూడా ఎన్నే ఉన్నారు. 6 గంటలకు వచ్చి అన్నం కూడా టిఫిన్ కూడా లేదు, ఏమీ లేదు సార్. అందరు బాగా ఎన్నే ఉంటారు సార్, బాధపడుతున్నారు. ఆయన వాహనం ఇచ్చి మీ బంధువులు పంపించారు? వాహనం ఇచ్చి పంపించారు సార్. పంపించి ఆయన పోయిందాక ఇప్పుడు ఏమన్నా ఉంది సార్. ఆయన సురేష్ ఆయన పొద్దున్న వచ్చిండు. తెలిసిన పట్టుగా అన్ని దీపాలు రాజు అయ్యా నీకేం పర్వాలేదు అని చెప్తా ఉన్నాడు. ఇంటికాడ వాళ్ళు పంపించాడు, కర్నూలు పంపించాడు. పోయింది సార్ దాంట్లో. అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా మీ కుటుంబాన్ని అండగా నిలబడి ఎమ్మెల్యే గారికి చెప్పారంట. అందుకోసం ఆయన ఉండి అదే విధంగా బాధపడుతున్నాడు. అంటే బాగా ఆయన ఉన్నాడు సార్. అన్ని చెప్పి వాళ్ళు ఇద్దరిని అది బస్సు మాట్లాడి పంపించాను సార్ కర్నూలు. పంపించి ఇక్కడనే ఉన్నాడు. ఇప్పుడు కూడా ఉన్నాడు. పొద్దున్న వచ్చిండు. ఇక్కడనే ఉన్నాడు సురేష్. ఆయన బాగానే చేస్తున్నాడు సార్. ఆయన సురేష్ బాగా పొద్దున్న వచ్చాడు సార్. తెలిసిన ఒకటి అంటే మీ కొడుకు ఒక్క కొడుకు కష్టపడి చదివించారు. చివరి అంటే మీకు ఈ వయసులో అతను ఆదుకోవాల్సిన టైంలో కాండ్రాల లోకాలకి వెళ్ళిపోయాడు. మీరు ఎలా తట్టుకోలేము సార్. బాగా చదివించిన చేసి అన్ని బాధగా సార్. అసలు అల్లాడిపోతున్నాం సార్. ఏం మాకు ఎందుకు సార్? ఏ బతికి కూడా లాభం లేదు సార్. మేము మా కుటుంబం కూలిపోయింది సార్. ఒక్క అబ్బాయి కూడా లేడు. ఒక 2 పిల్లలు సాకుని కూలీలు చేసి అది లేకుండా చేసిండు సార్. ఆ దేవుడు మాకు అన్యాయం చేసిపోయాడు సార్. మేము బాధపడుతున్నాడు. ఆయన కూడా సురేష్ ఆయన కూడా వచ్చి బాధపడుతున్నాడు. ఆయన కూడా ఇంత అసమతిగా చచ్చిపోయిండ్రు. ఏంది అని ఆయన కూడా పొద్దున్న మీ మనవరాలకి ఇచ్చి పెళ్లి చేస్తారు. అంటే వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మీకు అంటే బంధువులే కాబట్టి ఇట్లా తాత వరుస కావాలి, ఇట్లా కొడుకు పెళ్లి చేశారు. బాగా అయింది సార్. 10-15 ఏళ్ళు బాగా ఆశగా ఉన్నాం సార్. చేసుకుని ఇద్దరికి అయిన వాళ్ళని చేసుకుంటే ఏదో మా ముసి వాళ్ళకి ఆదరకుంటారని చేసుకున్నాం సార్. మమ్మల్ని దింపదించిపోయింది సార్. నడేట్లు దింపి పోయింది సార్. ఉన్నా లేకున్నా అన్ని చేసిండు సార్. ఈ పరిస్థితి. కొడుకు రమేష్, అదే విధంగా కోడలు, 2 పిల్లలు, మనవరాలు మనవడు ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది బస్సు ఘటనలో. అయితే ఇతను కష్టపడి రమేష్ ని చదివించాడు. అదే విధంగా బెంగళూరులో ఒక చిన్న సూపర్వైజర్ గా జాబ్ చేస్తున్నాడు. అయితే ఈ వృద్ధాప్యంలో అతను అండగా ఉంటాడని కూడా అతను కలలు కన్నాడు. చివరి క్షణంలో వాళ్ళు కానరాని లోకాలకి వెళ్ళిపోయారు, ఒంటరిగా మిగిలారు. అయితే ఉదయం నుంచి
ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే సురేష్ గారు కూడా ఇక్కడ రావడం వాళ్ళకి అండగా నిలిచారు. మొత్తం మీద ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. అదేవిధంగా గ్రామం మొత్తము విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎవరు అసలు కనీసం ఒక్క ఇంట్లో కూడా పొయ్యి ఎలగడం లేదు. గత 4-5 రోజుల కిందట పిల్లలు ఇక్కడే దీపావళికి వచ్చి ఎంతో ఆడుకున్నారు. అవి కళ్ళలో కనిపిస్తున్నాయంటూ కూడా మాల్కొండ అయితే ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజా టీవీ నెల్లూరు నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.